హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికైతే వచ్చినాం. నేను బన్నీ ఇంకా రపంలోనే ఉన్నాయన్నమాట. ఈరోజు అయితే పొద్దున్నే వచ్చేసినాం గొర్రెల కాడికైతే. రపంలోనే ఉన్నాయి గొర్రెలు అయితే, చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా బూదిందాం అనేసి గొర్రెల రపం దగ్గరికి అయితే వచ్చినాము. బయట అయితే బాగా చల్లగా ఉంటుంది అనమాట. చూడు బన్నీ నేను ఇద్దరు వచ్చినాం. చూడు బన్నీ హాయ్ చెప్తాడు మీకైతే. వాడికైతే చాలా ఇష్టం అనమాట గొర్రెలు గొర్రెపిల్లలు. అందుకనేసి వాడిని అయితే పొద్దున్నే పిలుచుకొని వచ్చినాను గొర్రెల కాడికైతే. చూడు రప్పం అయితే ఇంక ఈరోజు చాలా రోజులు అయిపోయిందంట. రప్పం అయితే మార్చాలి ఈరోజు అయితే. చూడు మంచం మీద అయితే రొగ్గులు అట్లనే ఉన్నాయి. ఇంకా మడతేసి ఎండలో ఉంటాయి కాబట్టి పిల్లల రప్పం దగ్గర చెట్లు అయితే పెట్టాలన్నమాట నీటిలో. ఇంకా పట్టు కూడా ఉంటాండే. పట్టు అయితే ఇంక ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఉడుకు పెడుతుంది, అందుకనేసి పట్టు అయితే లేదనమాట. చూడండి గొర్రెపిల్లల చోటుకు వచ్చినాము. చూడు గొర్రెపిల్ల పట్టుకుందిరా మేక. ఇదైతే గొర్రెల రప్పం. మాక చూడు మాక. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ అమ్మా. చెప్పులు నీవి ఆడిచ్చినావు బన్నీ. నాకు ముండ్లు ఎరుగుతాయి నాన్న. నాకు కబ్బులు అయినాయి కాళ్ళకి. చూడు మేకపిల్ల ఎంత బాగా మెత్తందో చూదురా. చూడు మేకపిల్ల. చూడు చూడు మేకని పట్టుకో. మాక మాక చూడు హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ మమ్మ తిన్నారా? గాడే బూదిందాం అనేసి ట్రాక్టర్లో అయితే పోతున్నాం అనమాట. నీళ్ళు బిందె అయితే చాలా దూరం కాబట్టి పట్టుకొని కాదనమాట. అందుకనేసి బన్నీనే డ్రైవింగ్ చేస్తున్నాడు. చూడండి వాడైతే ముందర కూర్చున్నాడు. ఇదిగా బన్నీ, ఇక మమ్మది దూరా. చూడు అమ్మ ఎంత బాగా చూస్తుంది.